నమస్తే వెల్కమ్ టు మేటీవీ న్యూస్. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో వెలిసిన గాలిపోచమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామరావు ఆధ్వర్యంలో ఆదివారం బోనాలు పలారంబండి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కళాకారుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, భక్తులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా పవిత్రమైన తల్లి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మా ఊరి మీద దయించి, మా ఆడపడిచి మీద దయించి, మా చుట్టుపక్కల కాలువ దయించి, మా ప్రస్తుత మీద దయించి, మరి వాళ్ళని కూడా అష్టైశ్వర్య శుభశతాలు కలిగించారు. భగవంతుడు ఇది గాలిపోచమ్మ అంటే అందరూ గాలిని చెప్తారు అందరూ. ఎందుకంటే ఆమె అన్ని వరాలిచ్చే దేవత. మరి మరీ సంవత్సరం ఇలాంటి వరాలు ఇచ్చి అన్ని కూడా ఇంకా పైకి తీసుకుపోయి మా కుటుంబ సభ్యులని, మా మిత్రులు కూడా ఆశీర్వదించి ఔషధాలతో శ్రద్ధాలతో కలిగించే మనసు కోరుకుంటున్నాను. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో గాలిపోచమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవ బోనాల సందర్భంగా మా ఈరోజు మా గ్రామ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా మరి భారీ ఎత్తున మరి ప్రతి సంవత్సరం ఈరోజు జరుగుతుంది. మరి ఈరోజు ఎంత బాగుందంటే కనుల పండుగ. గత అమ్మవారికి మాకు సాక్షాత్ అమ్మవారికి తీర్చినా కూడా, ఎందుకంటే మన మంగళవారం నుంచి రాత్రి వరకు వర్షం ఉండే. ఇక్కడ గోకాం చేస్తున్నా వర్షం తల్లి అంటే అమ్మవారు ముఖ్యం ఇలా అమ్మవారు ఇలా నీ భక్తిగా చేస్తున్నాము, ఇక్కడ గ్రాండ్ చేస్తున్నాము, నీ పూజ నువ్వే జరిపించుకోవాలి, వర్షం పడుతుంది అని అది అమ్మవారికి 101 పెళ్ళగా ఉంటాము. అమ్మవారు రాత్రి వర్షం రాలేదు, పుణ్యము ఆమె వారు చేస్తారు. సంతోషంగా ఇలా కనీసం 3000 మంది తోలి ఇలా గ్రాండ్ సర్వీస్ అయింది. మరి ఎందుకంటే మా అమ్మవారి చాలా పవిత్రమైంది. గతంలో మేము పుట్టిన కాలంలో 50 సంవత్సరాలు అప్పుడున్నప్పుడే గాలిపోచమ్మని మా ఊళ్ళో వ్యవసాయం